రైట్ ఇక న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల పంపిణీ చేస్తుంది. స్త్రీశక్తి పథకం ద్వారా నష్టపోతున్నారనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్లకు చేయూతను అందిస్తోంది కూటమి సర్కార్. ఇక మేనిఫెస్టోలో పెట్టకుండానే పథకం అమలు చేస్తోంది ప్రభుత్వం. గతంలో జగన్ సర్కార్ ఇచ్చింది 10,000 మాత్రమే. కూటమి ప్రభుత్వం మరో 5,000 అదనంగా 15,000 రూపాయలు అందజేస్తోంది. జగన్ హయాంలో ఇచ్చినటువంటి లబ్ధిదారుల కంటే 29,153 మందికి అదనంగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. జగన్ హయాంలో 261 కోట్లు పంపిణీ చేస్తే 436 కోట్లు పంపిణీ చేస్తోంది కూటమి సర్కార్. జగన్ కంటే 174 కోట్ల రూపాయలను అదనంగా ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది. ఇక ఆటో, క్యాబ్, టాక్సీ వాహనదారులకు వర్తించనుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి నెల్లూరులో ప్రస్తుతమైనటువంటి పరిస్థితి తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు నరేష్. ఓకే నరేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఆటో డ్రైవర్లు ఏమంటున్నారు, ప్రస్తుతం ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? సైరామ్, మొత్తానికి మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కూడా ఒక పెద్దపీట వేస్తుందని చెప్పుకోవచ్చు. ఆటో డ్రైవర్ సేవలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. మేనిఫెస్టోలో లేనటువంటి పథకాలను కూడా ఈరోజు ఆటో డ్రైవర్ సేవల్లో వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తూ ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఆటో డ్రైవర్ సేవలో ఈ యొక్క పథకాన్ని ఎమ్మెల్యేల యొక్క ఆధ్వర్యంలో కూడా ప్రారంభిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఆటో డ్రైవర్లు స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆటో డ్రైవర్లు చాలా వరకు కూడా ఆర్థికంగా కూడా కుంగిపోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఈరోజు ఆటో డ్రైవర్లు సైతం కూడా కూటమి ప్రభుత్వానికి సెల్యూట్ కొడతా ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరు రూరల్ సంబంధించినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో భారీ స్థాయిలో కూడా ర్యాలీ నిర్వహించారు. దాదాపు కూడా 2-3 కిలోమీటర్ల వరకు ఆటోలతో ర్యాలీగా నిర్వహించుకొని కస్తూరిబా కళాక్షేత్రంలో ఈరోజు ఆటో డ్రైవర్లంతా కూడా ఆటో డ్రైవర్ సేవల పథకాల గురించి కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఆ ప్రసంగం అయితే స్టార్ట్ అయింది. ఈరోజు దాదాపు కూడా మనం చూస్తే గత ప్రభుత్వంలో ఈ యొక్క వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ఆటో డ్రైవర్లకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక పెద్దపీట వేసింది. దాదాపు 15,000 రూపాయలు ఈ యొక్క ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా కూడా వాళ్ళు ఆర్థిక సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లింది. గతంలో 290 కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తే దాదాపు 460 కోట్ల రూపాయలకు కూడా ఈరోజు దాదాపు మనం చూడవచ్చు. మొత్తానికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క పథకాలకు ఆటో డ్రైవర్లు ఏమంటారో ఆటో డ్రైవర్లు అందరూ కూడా మనతోనే ఉన్నారు. ఒకసారి వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఆటో డ్రైవర్లకి కూటమి ప్రభుత్వం ఒక పెద్ద పీట వేస్తుంది. ఇప్పటికే మనం చూస్తే అనేక పథకాల్లో కూడా ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు మీరు స్త్రీశక్తి ద్వారా కొంత అమౌంట్ లాస్ అవుతారు. ఎందుకంటే బస్సు ఫ్రీ అయినటువంటి నేపథ్యంలో మహిళలందరూ ఎక్కుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మీకు 15,000 రూపాయలు ఇస్తున్నారు కదా, ఏంటి ఎలా ఉంది అంటున్నారు? సార్, మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా, అంతకుముందు గవర్నమెంట్ కూడా 10,000 ఇస్తే ఈ గవర్నమెంట్ మాకు 15,000 ఇస్తుంది. కానీ ఏంటంటే ఈ బస్సులు వేసిన దానివల్ల ఆటో వాళ్ళకి అందరికి కూడా మాకు కొద్దిగా లాస్ వచ్చి మేము ఆర్థిక పరిస్థితులు మేము ఉండే రోజులు మేము అడిగిన తర్వాత మాకు ఈ 15,000 వేస్తామని చెప్పిన తర్వాత ఈ 15,000 ఈరోజు మాకు వేస్తున్నారు. మాకు ఇప్పుడు గవర్నమెంట్కి, ఈ చంద్రబాబు నాయుడికి మేము ఎప్పుడు రుణపడిన లోకేష్ బాబుకి, ఈ పవన్ కళ్యాణ్ గారికి మేము రుణపడి ఉన్నాము. కానీ మేము రూరల్లో మేము మాదరాజుగుడులైన మాకు ఎమ్మెల్యే గారు సీతారెడ్డి గారు, మా గిరన్న గారు, మాకందరికి కూడా ఆటోలు కానీ ప్రతి ఒక్క సేవల్లో ముందుండి మాకు నడిపిస్తున్నారు. ఎప్పుడు ఆదుకుంటున్నాడు మమ్మల్ని. ఆయన ప్రతి ఒక్క చిన్న అవసరానికి కానీ ప్రతి ఒక్క విషయానికి కానీ మేము ఆయన కాడికి మేము వచ్చినప్పుడు మమ్మల్ని ఆటో డ్రైవర్లు అందరూ కూడా స్పందించి ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని ఆదుకుంటున్నాడు. మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆటో డ్రైవర్ సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా సురేష్ నాయుడు ఉన్నారు. సురేష్ గారు, ఏంటి ఈరోజు ఎంత హర్షం వ్యక్తపరుస్తున్నారు ఆటో డ్రైవర్లు అంతా కూడా? వాళ్ళ పక్షాన నిలబడేటువంటి మీలాంటి వాళ్ళు ఏమంటారు ఈరోజు? చాలా సంతోషం సార్. చంద్రబాబు నాయుడు గారు ఒక పూసుకోవడం, ఇలా చేయడం చాలా ఎవరి గురించి ఎలా ఊహించుకుంటాడు, ఎలా చేస్తాడో అన్నీ ఆయనకి తెలుసు. ఒరే, మన ఆటో డ్రైవర్కి బస్సులు మనం ఫ్రీగా పెట్టించామే ఆడవాళ్ళందరికీ,
ఈ లేడీస్ ఎవరు ఆటోలు ఎక్కరు, జెంట్స్ కూడా వాళ్ళతో కూడా భార్యాభర్తలు పోతానికి జెంట్స్ కూడా ఎక్కరు కదా. అందువల్ల వాళ్ళకంటూ సంవత్సరం తిరిగే లోపల రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరం వచ్చేస్తుంది, వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. వాళ్ళు చాలా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంత ఆనందంతో మునిగిపోతున్నారు. మా ఇళ్ళ పక్కనే చూస్తే వాళ్ళు కూడా అటా పోయేసి చిల్లర సామాన్లు అన్నీ 15,000కి 10,000కి ఒక్కొక్కరు 5,000 తెచ్చుకొని మిగతా డబ్బులు ఎత్తి పెట్టుకుని పిల్లకాయలకి ఫీజులని అన్నిటికీ చాలా సంతోషపడుతున్నారు. ఆటో వాళ్ళు సంతోషానికి మాకు కూడా సంతోషంగా ఉంది. అంటే గతంలో మనం చూస్తే ఆటో డ్రైవర్లకి 10,000 ఇచ్చేవాళ్ళు, 15,000 రూపాయలు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంటే ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే దీని మేనిఫెస్టో లేకుండానే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆటో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, డ్రైవర్లు అందరూ చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇది ఒక నిర్ణయం తీసుకుంది. దానికి మీరేమంటారు? చాలా సంతోషం అండి. ఇది అందరే కాదు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ 3 కూటమిగా చేసి వాళ్ళకంటూ ఆదుకోవాలా అని నిర్ణయించుకొని మహామేధావులంతా కలిసి 15,000 పోయిన జగన్ హయాంలో 10,000 కేవలం 10,000 ఇస్తున్నాడు. ఈరోజు 15,000 ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాడంటే వాళ్ళని ఎంతో సంతోషం పడాలి మనం. సో మనతో పాటు కొంతమంది డ్రైవర్లు ఉన్నారు. మీరు చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఎలా ఉంది 15,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవల పథకాన్ని ప్రారంభించింది, మీరేమంటారు? మాకు బాగా ఆనందంగా ఉంది సార్, ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నావు? మేము సంతోషంగా ఉన్నాం సార్, మేము ఇబ్బంది లేదు మాకు. మీరు చెప్పండి, ఎలా ఉంది, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము సంతోషంగా ఉన్నాం సార్. నారా చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకి, కళ్యాణ్ బాబుకి, సేదర్ రెడ్డికి బాగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. మాకు ఈ ఆదుకునే దానికి మాకు సంతోషంగా ఉంది. సో మొత్తానికి ఆటో డ్రైవర్లు చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు టీడీపీ నేతలు కూడా ఉన్నారు. ఎవరైతే నోకరాజు మదన్ రెడ్డి ఉన్నారు. మదన్ రెడ్డి గారు, ఏంటి ఈరోజు ప్రధానంగా ఆటో డ్రైవర్లు చూస్తే వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం కనపడుతుంది, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి సేదరెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆటో వాళ్ళ డ్రైవర్ అన్నల సేవల పథకానికి ఈరోజు నెల్లూరులో ఒక పండుగ వాతావరణంలో కస్తూర్బా కళాక్షేత్రంలో జరుగుతూ ఉంది. దాదాపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే ఒక 3,489 మంది ఆటో డ్రైవర్లకు ఈరోజు 15,000 రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం మరో అర్ధగంటలో చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కి డబ్బులు అయిపోతూ ఉన్నాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు లేస్తే ఒక మాట చెప్తా ఉంటాడు, నేను ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ లా చూస్తానో దాంట్లో ఇచ్చింది అన్నీ కూడా అమలు చేశానని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఏదైతే ఆయన మేనిఫెస్టోలో చెప్పని పథకాలను కూడా ఇక్కడ చెప్పింది చేయడం కాదు, చెప్పని పథకాలను కూడా ఈరోజు ఆటో డ్రైవర్ అన్నల సేవల గురించి గుర్తించి వారికి 15,000 రూపాయలు మేనిఫెస్టోలో చెప్పకుండానే ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బీజేపీ ప్రభుత్వం. ఈరోజు ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధరెడ్డి గారు ప్రభుత్వ పథకాలతో పాటు వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా ఆటో వాళ్ళకు ఎప్పుడు ముందుండి నడిపించే వ్యక్తులు ఈరోజు కోటంరెడ్డి సేదరెడ్డి గారు. ఈరోజు ఆటో వారి సేవలు గుర్తించి పథకం ఏదైతే మేనిఫెస్టోలో చెప్పకపోయినా కూడా వారికి ఇస్తున్నందుకు వారి కుటుంబంలో అందరూ కూడా ఆనందోత్సవంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే గతంలో వాహన మిత్ర ద్వారా 10,000 ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఆటో డ్రైవర్లకు అండగా మా ప్రభుత్వం ఉందని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఏకంగా మేనిఫెస్టో లేనటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన నియోజకవర్గ స్థాయిలో కూడా చూస్తే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని డ్రైవర్ల యొక్క ఆటో సేవకు సంబంధించినటువంటి ఈ పథకం ఏ విధంగా వాళ్ళకి వర్తించబోతుందని చెప్పొచ్చు, వాళ్ళు ఏ విధంగా వినియోగించుకోబోతున్నారని చెప్పొచ్చు. ఈరోజు చాలా జిఎస్టీ తగ్గిందని వల్ల ఆటోలో కూడా మోటార్ సంబంధించి వాళ్ళు ఏదైతే ట్యాక్స్ కట్టాలన్నా, ఇన్సూరెన్స్ కట్టాలన్నా, లేదంటే ఎఫ్సీ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా వాటన్నిటికీ కూడా ఈ రోజు మనకొచ్చే వాళ్ళ పిల్లల చదువు ఈ రోజు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వాళ్ళకి అన్ని కూడా ఫ్రీగా ప్రభుత్వ పాఠశాలను నిర్మిస్తున్నప్పటికీ వారికి 15,000 ఇచ్చిన దాని వల్ల ఎఫ్సీలకు కానివ్వండి, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఆటో రిపేర్ ఆటో మెయింటెనెన్స్ కానీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరానికి 50,00,000 రూపాయల పరిణామంలో ఆటో మెయింటెనెన్స్ ఉంటుంది. ఆటో మెయింటెనెన్స్ కూడా వారికి 15,000 రూపాయలు ఇచ్చే పరిస్థితుల్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఆటో వాళ్ళందరూ కూడా చూస్తున్నాము. గతంలో 15,000 రూపాయలు